ధర్నాలు, నిరసనలు, ర్యాలీలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. పరిపాలనను గాలికొదిలేసిన కాంగ్రెస్ సర్కారుపై అన్ని వర్గాల ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లగ్డికపూల్లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నా చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి నాయకులకు పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఏబీవీపీ నాయకులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యులు లక్షల రూపాయల ఫీజులు దండుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు మండిపడ్డారు. హైదరాబాద్ కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో అలైడ్ సైన్స్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలోజీ యూనివర్సిటీలో 860 మంది విద్యార్థులుండగా 16 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించడంపై కాలేజీ ఆవరణలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఫెయిల్ అయిన 844 మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో లైబ్రరీ, హాస్టల్, సరైన టీచింగ్ సిబ్బంది లేకపోవడం, కాలేజీ గ్రౌండ్లోకి విద్యార్థులను అనుమతించకపోవడంతో స్టూడెంట్స్ కు తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తగిన వస్తువులు కల్పించాలని కోరారు. లోపల ఉంది